హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గోయా M1 మైక్ని అన్బాక్స్ చేసి కంప్యూటర్కి ఎలా సెటప్ చేయాలో, కంప్యూటర్లో సెట్టింగ్స్ ఎలా చేస్తే మనకి రికార్డ్ అవుతుందో, రికార్డ్ నుంచి వాయిస్ ఎలా వస్తుందో చూసుకున్నాం. ఈరోజు అన్బాక్సింగ్ చేద్దాం గోయా M1. ఈ గోయా M1 వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. మంచి బెస్ట్ రేట్లో వచ్చింది. లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇలా ఉన్నదండి. దీన్ని ఓపెన్ చేసుకుందాం. లోపల ఏమేమి ఐటమ్స్ వచ్చినా చూద్దాం. నా ప్యాకింగ్ నీట్గా వచ్చింది. లోపల ఒక బ్యాగ్ ఉన్నదండి. బ్యాగ్ ఒకటి, విజువల్ మాన్యువల్, ఇవన్నీ ఎలా యూజ్ చేయాలనేసి మాన్యువల్ ఉంది. మనకి తర్వాత చూస్తున్నాండి. ఓకే, బ్యాగ్ లోపల ఏమేమి కంటెంట్స్ వచ్చినాయో చూద్దాం. బ్యాగ్ ఒకటి లెదర్ బ్యాగ్ అండి. ఇది బాగున్నది, వాటర్ ప్రూఫ్ కూడా. గోయా అనేసి ఉన్నది. దీంట్లో వచ్చేసి మనకి లోపల ఒక మైక్ ఒకటి ఉన్నది. ఓకే, మైక్ ఒకటి ఉన్నది, గోయా మైక్ ఉన్నది. నెక్స్ట్ ఒక సెల్, ఒకటి యాంప్లిఫైర్ పెట్టుకోవడానికి, ఒకటి క్లిప్ సిస్టమ్, 3 వచ్చాయండి మనకి ఇందులో. మైక్, ఇప్పుడు ఈ మైక్ని మనం కంప్యూటర్కి ఎలా సెట్ చేసుకోవాలో, ఎలా కనెక్షన్ ఇచ్చుకోవాలో చెప్తాను. మన గోయా మైక్ ఇలా ఉంటుంది. ఇది ఆన్ ఆఫ్. ఫోన్కి పెట్టుకున్నప్పుడు ఆన్లో పెట్టాలి, కెమెరా పెట్టుకున్నప్పుడు ఆన్లో పెట్టుకోవాలి. ఓకే, మైక్ వచ్చేసి ఇలా ఉన్నదండి. వైర్ కూడా చాలా పెద్దగా ఉన్నది. ఒక 10 minutes వరకు ఉండొచ్చు అనుకుంటా. 10 మీటర్స్కి ఎక్కువనే ఉంటుంది. ఓకే, ఈ పిన్ సిస్టమ్ ఇలా ఉంటుంది. ఇది ఎలా సెలెక్ట్ కంప్యూటర్కి ఏ విధంగా పెట్టుకోవాలో చెప్తాను. ఇప్పుడు మనం CPU బ్యాక్ సైడ్ ఇక్కడ 3 క్లిప్స్ ఉంటాయి కదండి. ఒకటేమో వచ్చేసి మనం బాక్సెస్కి పెట్టుకుంటాం, సౌండ్ బాక్స్లు ఏమైనా ఉంటే పెట్టుకుంటాం. రెండేసి వచ్చేసి మైక్, పింక్ కలర్ ఉంటుంది మైక్, పింక్ కలర్ దాంట్లో క్లిప్ పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సెట్టింగ్స్ ఎలా చేయాలో మనం పీస్లో చూసుకుంటాం. వెనకాల మనం పిన్ పెట్టేసాక ఇలా వస్తుంది, మైక్ అని వస్తుంది. అది ఓకే చేసుకోండి. ఓకే చేసుకున్నాక నేను సెట్టింగ్స్ చూపిస్తాను. చూడండి, మనం మొబైల్కి పెట్టుకున్నప్పుడే కిందికి బటన్ ఆఫ్లో ఉండాలి, కిందికి ఉండాలి. మనం కంప్యూటర్కి కానీ కెమెరాకి కానీ పెట్టుకుంటే పైకి ఆన్లో ఉండాలి, పైకి అనాలి, కెమెరా ఆప్షన్ పెట్టాలి. ఓకే, తర్వాత మనం ఈ 2 నాయిస్ సస్పెన్షన్ పెట్టేసి ఈక్వల్ పెట్టాలి. ఇవి 2 పెట్టుకుంటే మనకు వాయిస్ అనేది నీట్గా వస్తుంది. నెక్స్ట్ సెట్టింగ్స్, కంట్రోల్ ప్యానల్ పోవాలండి. హార్డ్వేర్ అండ్ సౌండ్స్ ఉందా, హార్డ్వేర్ అండ్ సౌండ్స్. నెక్స్ట్ సౌండ్స్ ఉందా, సౌండ్స్ క్లిక్ చేయండి. సౌండ్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వస్తున్నది అవుట్పుట్. ఏం లేదు ఇక్కడ మనకు మైక్ చూపిస్తుంది కానీ అవుట్పుట్ రావట్లేదు. ఇక్కడ 1.1 అని చూపిస్తుంది. ఇది 1 పాయింట్ చూపించడానికి, ఫుల్ రావడానికి ప్రాపర్టీస్లో పోయి ప్రాపర్టీస్కి లెవెల్ క్లిక్ చేసుకొని ఇవన్నీ ఫుల్ పెట్టేసుకోండి. కొన్ని ఆఫ్లో ఉంటాయి. ఆఫ్ పెట్టేసుకున్న తర్వాత హలో, చూసారు అండి, మనం ఈ మైక్ నుంచే మాట్లాడుతున్నాను. వాయిస్ ఎలా వస్తుందో, క్లారిటీ వస్తుందా, ఏదైనా ఉన్నదనేది మీరు కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ చూద్దాం. ఓకే చేసుకున్న తర్వాత మనం ఇలా క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఒక చిన్న కంటెంట్ ఏదైనా వీడియో చేద్దాం. పాన్ కార్డ్ ఎలా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా మనకి 1 డేలో పాన్ కార్డ్ రావాలంటే ఎలా చూడాలి అనేసి చెప్తాను. మీకు చిన్న కంటెంట్ చెప్తాను, ఇది మొత్తం ఫుల్ వీడియో కాదు. పాన్ కార్డ్ అప్లై చేసుకోవడానికి మనకి NSDL అని టైప్ చేసి, NSDL ఆన్లైన్ సర్వీస్ ఇది ఉన్నది కదా, ఇది క్లిక్ చేసుకోవాలి. ఇది క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. మన ఈ పాన్ కార్డ్ అంటే మన పోయిన పాన్ కార్డు ఏమైనా ఉన్నా కానీ అలా చేసుకోవచ్చు. వాయిస్ ఎలా వస్తుందండి చూడండి. ఈ కంటెంట్ గురించి కాదు, వాయిస్ చూడండి. ఇది వాయిస్ గురించి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ఇది మీషోలో కొన్నానండి, నాకు తక్కువ రేట్ పడ్డది. మీకు ఒకసారి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.